ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: ఈ ప్రపంచానికి బందీని చేసే వ్యక్తిగత అహంకార స్వార్థ స్వభావాన్ని మానవుడు పూర్తిగా విడిచిపెట్టాలి. అసత్యమైన ఈ అనాత్మను త్యజించడమే నిజమైన సన్యాసము అని అంటున్నారు. ఉన్నదే చైతన్యము. ఆత్మ లేక మనం లేము. ఏ కాలాల్లోనూ కూడా మనం లేము. అన్ని కాలాలలోనూ భగవంతుడు ఉన్నాడు. అది తెలియకపోవటం వలన మనకు అహంకారం వస్తూ ఉంది. అంటే ఈశ్వరుడి పట్ల మనకు సజీవమైన విశ్వాసం ఉంటే మన మనస్సును తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పెడితే మనకు వ్యక్తి భావన అనేది నశిస్తుంది. వ్యక్తి భావన నశిస్తే దేహం కేంద్రంగా పెట్టుకుని వస్తున్న తలంపులు మనకి రావు. నిన్ను బంధించే తలంపులు రావు. ఏదైతే నేను 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 అంటున్నామో ఈ దేహానికి పరిమితమైన నేను ఏదైతే నేను అనేటప్పటికీ ఏ దేహమైతే స్ఫురిస్తూ ఉందో, ఏ అహంకార భావన అయితే స్ఫురిస్తూ ఉందో, ఏ బుద్ధి అయితే స్ఫురిస్తూ ఉందో, నేను అనేటప్పటికీ మనకు ఈ దేహ భావన కదా ఉంటాం. ఈ నేను తీసుకెళ్ళి భగవంతుని పాదాల యందు సమర్పిస్తే నువ్వు అక్కడ ఆ గుణాల నుంచి బయటపడతావు. వ్యక్తి భావనల నుంచి నువ్వు బయటపడతావు. ఈ గుణాలే నీకు వ్యక్తి భావనను కలగజేస్తాయి. వ్యక్తి భావనల నుంచి బయటపడతావు. మనం అనుకుంటూ ఉంటాము, వాడు ఏదో తప్పు చేశాడు, వీడేదో తప్పు చేశారు అని. అన్ని తప్పులు అక్కడ లేనే లేవు. ఒకటే తప్పు. అది ఏంటి తప్పు? ఈ దేహం నేను అనుకోవటమే పెద్ద తప్పు. అంతకుమించి అక్కడ ఇంకేమీ లేదు. ప్రతివాడు ఈ దేహమే నేను నేను అనుకుంటూ ఉంటాడు. నేనంటే బ్రహ్మము వ్యక్తం అవ్వటం లేదు అక్కడ. నేను అంటే మనకు దేహమే ఎక్కువగా ఉంటా ఉంది. శరీరం అనే భావన ఎక్కువగా ఉంటా ఉంది. అంతకన్నా పెద్ద తప్పు ఇంకేముంది చెప్పండి? ఈ తప్పు ఉన్నప్పుడే మనకు మిగతా తప్పులు కూడా నీకు అక్కడ సహజంగా వస్తూ ఉంటాయి. దేహబుద్ధి ఉన్నప్పుడు నీకు ఇతరులు దేహాల కింద మనకు కనిపిస్తారు. ఎలా కనిపిస్తారు? వీరు నీ మనసులో ఉన్నప్పుడే వారిని చూస్తున్నావు. అంటే ఆలోచనల వల్లనే వారిని చూస్తున్నావు. అందుకే ఇక్కడ రాగద్వేషాలు ప్రారంభమవుతాయి. దీనివల్ల ఇక్కడ పెద్ద తప్పు జరిగేది. మొదటి తప్పు ఇదే, ప్రధానమైన తప్పు. ఈ తప్పును పోగొట్టుకున్నప్పుడు నీకు మిగతా తప్పులు అవి అంతటికి అవే వెళ్ళిపోతాయి. ఆత్మని గురించి మనము చర్చించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ అది సహజంగా సిద్ధించి ఉంది. ఈ అనాత్మ ప్రపంచమును త్యజించవలసిన అహంకారాన్ని త్యజించిన వారు అంతకన్నా త్యజించవలసింది ఇక్కడ ఏమీ లేదని ఇక్కడ భగవాన్ చెప్తుంటారు. ఏకము సత్యము జ్ఞానము అయిన ఆత్మస్వరూపాన్ని అనుభవపూర్వకంగా ఎరిగిన జ్ఞానులు ఈ ద్వైతరూప ప్రపంచాన్ని నిజమని భావించి కలత చెందరు. నిస్సారమైన మాయా దృశ్యంగా గ్రహించి దానిని వెంటనే వారు త్యజిస్తారు. ఈ దేహము, ఈ ప్రపంచము, ఈ జీవితము క్షణభంగురమైనవని బుద్ధుడు అప్పుడు బాగా గ్రహించారు. తన రాజసంపదను కూడా త్యజించి సన్యసించాడు కనుక ఇంద్రియగోచరమైన ఈ జగత్తు యొక్క మిథ్యత్వాన్ని తెలుసుకున్నవాడు ఇక ఈ లౌకిక ప్రపంచంలో వారికి బతకడం చాలా కష్టతరమవుతుంది. నేను అన్నిటినీ సన్యసించాను అని తన్ను గురించి చెప్పుకునే సన్యాసి కంటే శరీరమే తాను అని, తాను కుటుంబ జీవన బంధితుడినని తనని గురించి చెప్పుకొనని గృహస్థుడే అత్యంత శ్రేష్టమైన సన్యాసి అని గ్రహించు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. అంటే అహంకారాన్ని త్యజిస్తే అన్నిటినీ త్యజించినట్లే అని ఇక్కడ భావం. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడతారా మీరు? కొంచెంసేపు చూద్దాం.
శ్రీనివాసరావు గారు, ఈ లోపల మీరు చెప్తారా, స్టార్ట్ చేస్తారా? ఉమ్. ఈ ప్రపంచానికి బందీని చేసే వ్యక్తిగత అహంకార స్వార్థ స్వభావాన్ని మానవుడు పూర్తిగా విడిచిపెట్టాలి. అసత్యమైన ఈ అనాత్మను త్యజించడమే నిజమైన సన్యాసం అంటున్నారు. ఈ ప్రపంచానికి బందీని చేసే వ్యక్తిగత అహంకారము, అదే ఇంకా అంటే గురువు గారు చెప్తారు కాబట్టి ఇక్కడ ఉమ్, ఈ అహంకారం లేస్తే సమస్తము లేస్తుంది మనకి. ఈ అహంకారం గనక అణుగుతే సమస్తము అణుగుతుంది అంటారు భగవాన్ రమణులు. ఆ, ఉమ్, అంటే ఈ అహంకారం వల్లే ఈ అహం ద్రష్ట ఉండబట్టే నీకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచానికి ఉమ్, బందీని చేసే వ్యక్తిగత అహంకారం అంటే ప్రపంచము ఆ, ఇప్పుడు దేహము, అదే గురువు గారు చెప్తారు కదా, నేనున్నానని చెప్పట్లేదు. ఓ ప్రపంచము నేను విడిగా ఉన్నానని ప్రపంచము చెప్పట్లేదు. మరి ఇక్కడ ప్రపంచానికి బందీని చేసేది ఎవరు? మరి ప్రపంచాల్లో అంటే ఆ దృశ్యాన్ని చూసేది ఎవరు? మరి ఆ దేహాన్ని నేనంటే దేహము అన్న భావన కలగజేసేది ఎవరు అంటే ఈ యొక్క శవబుద్ధి ఏదైతే ఉందో, ఈ యొక్క వ్యక్తి భావన, ఆ ఈ స్వార్థ స్వభావం, ఇదే స్వార్థ స్వభావం. అంటే స్వార్థం అంటే మనం జనరల్గా ఏంటంటే సెల్ఫిష్నెస్ అనుకుని చెప్తూ ఉంటారు కదా. స్వార్థము అంటే ఆ, నాకు మాత్రమే సొంతము అని ఒక ఒక భావన. అది స్వార్థము అంటే ఆ, తనకి మాత్రమే పరిమితం చేసుకునేది స్వార్థము అంటే. ఇక్కడ జనరల్గా మనం ఉమ్, అనుకునే స్వార్థం అంటే ఏదన్నా ఒక వస్తువు, ఏదన్నా మనకి గబుక్కన పిల్లలకి ఏదన్నా వస్తువు ఇస్తే ఆ, మనం ఏం చెప్తాం, ఇది అరే అందరితో పంచుకొని మేము అందరు కలిసి ఆడుకోవాలంటుంటాం. కానీ పిల్లలు ఆ వస్తువుని వాళ్ళకే సొంతం అనుకుంటుంటారు, తెలియక పాపం. ఉమ్, ఆ ఉమ్, ఇప్పుడు ఏదన్నా ఒక కొత్త వస్తువు కొనిస్తే వెంటనే ఎవరికి షేర్ చేయరు. మనం ఉమ్, అనుకుంటాం అందరికీ షేర్ చేయాలి, నువ్వు ఏదన్నా అందరితో కలిసి ఆడుకోవాలి అని. ఏదన్నా ఒక వస్తువు, బాలో ఇంకో బ్యాటో ఏదన్నా కొనిస్తే వాడు ఏం చేస్తాడంటే వాడికే సొంతం అనుకుంటాడు. అంటే ఏంటంటే అక్కడ వాడికి వాడి పరిమితం చేసుకుంటాడు. అది స్వార్థం అనుకుంటాం. నిజమైన యాక్చువల్గా నిజానికి స్వార్థం ఏంటంటే ఇక్కడ ఈ ఆ యొక్క జీవభావన ఏదైతే ఉందో, ఆ అహంకారము, ఈ అహంభావము వీడిని పరిమితం చేసేస్తుంది. అది అది స్వార్థం. నిజమైన స్వార్థం ఏంటంటే అది. ఒక ఉమ్, వస్తువు మనము ఎట్టయినా కొంతకాలం అయిన తర్వాత వాడంతట వాడు దాన్ని ఆ మొదట్లో ఆ కొత్తదిగా ఉంటుంది కాబట్టి ఆ వస్తువు వాడి సొంతం అనుకుంటాడు. తర్వాత తర్వాత వాడు ఆడుతూ ఆడుతూ అందరితో పాటు దాన్ని కూడా షేర్ చేస్తూ ఉంటాడు ఆ వస్తువుని. కానీ ఇక్కడ ఉమ్, ఇది అలాంటిది కాదు. ఇదేంటంటే ఇది ఈ తనకి అంటే ఆ స్వార్థ స్వభావం ఏంటంటే పరిమితం చేస్తుంది ఈ జీవుణ్ణి. అంటే నేనంటే ఒక ఉమ్, వ్యక్తిని, నేనంటే పలానా వాణ్ణని, ఆ, నాకు పలానా సంసారం ఉందని, నేనంటే ఒక దేహం అని, నా నాకు ఇతరులు ఉన్నారని, ప్రపంచం ఉందని, ఇలా అంటే వీడికి ఆ శరీరానికి పరిమితం చేసుకుంటుంది ఇది. ఈ జ్ఞానము అంటే సాపేక్ష జ్ఞానం ఏదైతే ఉందో, ఈ పరిమితమైన జ్ఞానము, ఇది ఈ స్వార్థ స్వభావం ఉంది కాబట్టే అది వాడిని పరిమితం చేస్తుంది, లిమిటెడ్ చేసేస్తుంది. అంటే వీడు యాక్చువల్గా అనంతుడు. వీడు నిజంగా ఉమ్, కాడు అసలు వీడు. కానీ ఉమ్, పరిమితము చేస్తుంది. అంటే ఈ ఆలోచనల ద్వారా వాడిని దేహానికి పరిమితం చేస్తుంది, మనస్సుకి పరిమితం చేస్తుంది, బుద్ధికి పరిమితం చేస్తుంది, ఇంద్రియాలకి పరిమితం చేస్తుంది. అంటే వీడు నిజానికి అనంతుడు. వీడు అసలు పరిమితుడు కాదు. వీడికి అసలు పరిమితులే లేవు. వీడికి వీడు ఎల్లలు లేకుండా, పరిధులు లేకుండా అనంతంగా వ్యాపించి ఉన్నవాడు ఈ నేను అసలు. ఉమ్, ఉమ్, కానీ ఈ మాయా నేనేం చేస్తుందంటే ఆ దాన్ని మరుగున పడినట్టుగా చేసి వీణ్ణి, అంతగా వ్యాపించి ఉన్న వీణ్ణి తీసుకొచ్చి ఒక శరీరానికి పరిమితం చేస్తున్నట్టుగా భావన కలగజేస్తుంది. నిజానికి వీడు ఉమ్, అపరిమితుడు, అనంతుడు. ఆ అంటే ఆ స్వార్థ స్వభావం కలుగజేసేది ఏంటంటే ఇక్కడ ఈ అహంకారం, ఈ అహంభావం ఏదైతే ఉందంటే, ఈ నేనంటే దేహాత్మ బుద్ధి ఏదైతే ఉందో అది ఉమ్, ఈ, పలానా గోత్రానికి, పలానా జాతికి, పలానా దేశానికి, పలానా ప్రాంతానికి, ఆ పలానా దేశకాల వస్తువులకి వీటిని లిమిటెడ్ చేసేస్తుంది, పరిమితం చేసేస్తుంది. అంటే నేనంటే ఫలానా, ఆ నేను పక్కన ఆ ఫలానా ఫలానా అన్ని జోడించి ఆ
ఇది ఇది నాకు మాత్రమే సొంతము, నాది నాది నేను నాది అన్న భావన కలగజేస్తుంది. ఇది నేనంటే దేహము, ఇది నాది అన్న భావన కలగజేస్తుంది. అంటే ఆ పని ఆ పరిమితం చేస్తుంది. ఆ స్వార్థ స్వభావంతో ఆ సెల్ఫిష్నెస్ అనేది ఆ అహంకారానికి ఉంది కాబట్టే, మనకి ఆ స్వార్థ స్వభావం ఉంది కాబట్టే మా మ్, మనము మన వస్తువులు ఎవరన్నా తీసుకున్నా కూడా గబుక్కన మనము వెంటనే దాన్ని నొచ్చుకుంటాం. అంటే మనకు అటువంటి ఓపెన్ ఉండదు. వెంటనే మన వస్తువు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వస్తువు గబుక్కన ఎవరన్నా తీసుకుని వాడుకుంటే, ఎందుకు నావి తీసుకున్నావు అంటాం. అంటే ఏంటి అక్కడ, అది ఆ వస్తువు నాది అన్నదాన్ని పరిమితం చేసేస్తుంది వాడిని. ఆ వీడు అనంతుడయి ఉన్నా కూడా వీడు ఆ ఆ వస్తువు గబుక్కన ఒక వస్తువు తీసుకుంటేనే వాడు తట్టుకోలేక, నా వస్తువు ఎందుకు తీసుకున్నావు, నాకు చెప్పకుండా ఎందుకు తీసుకున్నావు అన్న వెంటనే రియాక్ట్ అయిపోయి ఈ వీడు జీవుడు ఆ యొక్క రియాక్షన్ ఇస్తాడు. ఎందుకంటే వీడు పరిమితుడు, ఆ అహంభావము వీడిని పరిమితం చేస్తుంది కాబట్టి అటువంటి ఆలోచన వీడికి కలిగింది. అంటే ఈ ప్రపంచానికి బందీని చేసే ఆ వ్యక్తిగత అహంకార స్వార్థ స్వభావాన్ని ఈ మానవుడు పూర్తిగా విడిచిపెట్టాలి అంటారు. అంటే ఇక్కడ అంటే ఆ ప్రపంచాన్ని బందీ చేసేది కూడా వీడే. అంటే ఇప్పుడు నేను పుట్టాను అనుకునేది కూడా ఒక ఆలోచన, నేను మరణిస్తున్నాను, నాకు మరణం ఉంది అన్నది ఒక ఆలోచన, నాకు బంధం ఉన్నది అనేది ఒక ఆలోచన, నాకు విడిగా ఒక ఇతరులు ఉన్నారు, నాకు ప్రపంచం ఉన్నది, ఆ దృశ్యాలు ఉన్నాయి, ఆ ప్రపంచంలో నేను ఆ ప్రపంచానికి నేను తాదాప్యం చెంది ఉన్నాను అనేది కూడా ఒక ఆలోచన. ఇవన్నీ ఆలోచనలే. ఈ ఆలోచనల ద్వారా వీడిని పరిమితం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ ప్రపంచానికి బందీ చేసేది ఎవరై అంటే ఆ దృశ్యాలకి బందీ చేసేది ద్రష్ట. ద్రష్ట ఉంది కాబట్టి వీడికి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ద్రష్టే లేదనుకో, ఇక దృశ్యము చూసేది ఎవరు అక్కడ? కాబట్టి ఆ ఇక్కడ అందుకే విచారం చేయాలి అంటారు. అంటే అవిచారం చేయకపోతే ఏమవుతుందంటే ఆ ఉన్న వస్తువులతో తాదాప్యం చెందుతాము. ఆ ఆ విచారణ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి వివేక విచక్షణ ద్వారా ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది అనిత్యము. ఇప్పుడు ప్రపంచం మనకు కనిపిస్తుంది, ఓకే, ఇది నిజంగా ఉన్నదా? మరి ప్రపంచం ఏమైనా వచ్చి చెప్తుందా? మరి ప్రపంచం ఎవరు బందీగా ఉన్నారు ఇక్కడ? ప్రపంచాన్ని చూసి తెలుసుకునేది ఎవరు? వీడే కదా. కాబట్టి ఇక్కడ ఆ ప్రపంచం వచ్చి చెప్పట్లా, దేహము వచ్చి చెప్పట్లేదు నేనంటే దేహమని, ప్రపంచం దృశ్యాలు కూడా మనకు వచ్చి చెప్పట్లేదు నేను నీతో తాదాప్యం చెంది ఉన్నాను, నువ్వు నన్ను గుర్తిస్తున్నావు అని ఏం చెప్పట్లా. వీడు చూసి తెలుసుకుంటున్నాడు, వీడు ఆ దృశ్యాలతో తాదాప్యం చెంది అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్నాడు. కాబట్టి ఆ బందీని చేసేది ఈ వ్యక్తిగత అహంకారమే అంటున్నారు ఇక్కడ. ఈ ప్రపంచానికి వీడిని బందీ చేసేది ఆ వ్యక్తిగత అహంకారము, ఆ స్వార్థ స్వభావాన్ని మానవుడు పూర్తిగా విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి అంటే వీడి చేతుల్లో లేదు కదా, గురువు గారు అదే చెప్తారు కదా. కేవలము ఇప్పుడు స్వరూప జ్ఞానం ప్రకటితమయ్యే వరకు వీడికి దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి, ఇతరులు కనిపిస్తారు, వీడికి ఒక మనస్సు, ఆ యొక్క మనస్సుతో వీడు ఆలోచిస్తూ ఉంటాడు, వీడు అన్యత్వం ఏర్పడుతుంది, వీడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు, తప్పదు అది. అంటే ఆ వీడు అనంతుడై ఉన్నప్పటికీ కూడా వీడు బందీ కాల, నిజానికి వీడికి బందీ లేదు, వీడు స్వేచ్ఛ, ఇండిపెండెంట్ గా ఉన్నాడు. వీడు దేని మీద డిపెండ్ కాకుండా ఉన్నాడు, వీడు స్వేచ్ఛగా ఉన్నాడు, వీడికి ఆ స్వేచ్ఛ ఉంది. అంటే వీడు ఒరిజినల్లీ ఆ వాడికి ఆ దేని మీద డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్ స్వతంత్రుడై ఉన్నాడు వీడు. బందీ కాల. ఆ బంధం అనేది వీడు కల్పించుకున్నాడు, ఆలోచనల ద్వారా వీడు బంధాన్ని కల్పించుకున్నాడు. ఆ బంధాన్ని కలిగించుకొని వాడు ఆ బంధము ద్వారా వీడు ఆ యొక్క వ్యక్తితోనో లేకపోతే ఆ వస్తువుతోనో వీడు ఆ బంధాన్ని ఏర్పరచుకొని, సపోజ్ ఆ వ్యక్తి వాడు కనిపించే వ్యక్తి మాయమైపోయాడు, లేదంటే దేహ ప్రారంధం వచ్చి వాడికి అది ప్రారంధం అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు, దేహాన్ని సాధించాడు, వీడు తట్టుకోలేడు దుఃఖాన్ని, వెంటనే వీడికి దుఃఖం వస్తుంది. ఎందుకంటే వీడు అక్కడ ఆ బందీగా ఆ శరీరంతో తాదాప్యం చెంది ఉన్నాడు కాబట్టి వీడికి ఆ వీడు బంధాన్ని ఏర్పరచుకున్నాడు. నిజంగా వీడికి బంధాలు లేవు, వీడు స్వేచ్ఛాపరుడు, వీడు ఇండిపెండెంట్. అంటే వీడు అసలు దేని మీద డిపెండ్ కాకుండా స్వేచ్ఛగా ఉన్నవాడు. కాబట్టి దాన్ని ఆ బంధం అనేది ఒక ఆలోచన విడిచిపెట్టాలి. నిద్రలో మనకి ప్రపంచం ఎక్కడుంది, వస్తువు ఇతరులు ఎక్కడున్నారు, బంధాలు ఎక్కడున్నాయి, లేకపోతే గాఢ నిద్రలో
చివరికి మనం పూజించే ఈశ్వరుని కూడా పక్కన పడేసి ఆ భార్య పిల్లల్ని, వస్తువుల్ని, ఇల్లు వాకిల్ని, సంసారాన్ని, బ్యాంకు బ్యాలెన్స్ అన్నిటిని పక్కన పడేసి పూజించే భగవంతుని కూడా పక్కన పడేసి నిద్రలోకి హాయిగా జారుకుంటున్నాడు కదా వీడు. ఉమ్, ఉమ్, ఒకవేళ అది సత్యమైతే గనక, నిజంగా వీడు బందీ అయితే గనక, వీడు ఆ, అక్కడ అక్కడ కూడా ఆ బంధం అది ఉండాలి వాడికి, అది గుర్తుకు రావాలి నిద్రలో కూడా. కాబట్టి నిద్రలో వాడికి ఎటువంటి బంధము లేదు. అంటే ఏంటంటే వీడు ఉమ్, కేవలము అది జాగృత అవస్థలో మేల్కొన్నప్పుడు ఆ మొదటి తలంపు వచ్చింది. ఆ మొదటి తలంపుని కేంద్రం చేసుకొని మిగతా తలంపులన్నీ ఆ అవి మ- వాటి మీద ఆధారపడి మిగతా తలంపుల యొక్క ఆ ఆలోచనల పరంపర కొనసాగుతూ ఉంది. ఇప్పుడు నిద్రలో మొదటి తలంపు ఏదైతే ఉందో అది ఉత్తిరాహిత్యమై అణిగింది కాబట్టి అక్కడ ఎటువంటి ఆలోచనలు లేవు, వాడికి ఎటువంటి దుఃఖము లేదు. వాడికి దుఃఖము లేకపోయినా నిద్రలో వాడికి దుఃఖము లేదు. వాడు ఎటువంటి బంధాలు లేకుండా స్వేచ్ఛగా ఉన్నాడు నిద్రలో. కాకపోతే ఏంటంటే వాడు ఆ దుఃఖాన్ని, ఆ దుఃఖం లేదు వాస్తవమే, కాదే ఆ హాయి అయితే ఉంది, హాయి అనుభవిస్తున్నాడు. పొద్దున్నే లేచి వాడు నేను హాయిగా ఉన్నానని చెప్తున్నాడు కదా. ఉమ్, ఉమ్, ఆ ఉమ్, హాయిని వీడు ఆ ఆ ఆనందం ఏదైతే ఉందో, ఆ శాంతి, ఆ సహజ స్థితి నిద్రలో, అది వీడు ఎరుకతో గ్రహించలేకపోతున్నాడు. ఉమ్, ఆ ఉమ్, అందుకని వీడు ఆ నిద్రలో దుఃఖం లేదు వాస్తవమే, కాకపోతే వాడు ఆ శాంతి ఏదైతే ఉందో ఆ నిద్రలో, వాడు దాన్ని ఎరుకతో ఆ యొక్క శాంతిని వీడు గ్రహించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే అక్కడ వీడు అహంకారం ఇంకా మిగిలే ఉంది కాబట్టి. ఉమ్, అహంకారం కేవలము కొంతమేర అది విశ్రాంతి తీసుకుంది ఆ నిద్రలో. ఆ ఉమ్, ఉత్సాహమయ్యి అంతా, అదే గురువు గారు చెప్తారు కదా, ఆ మూట వేసుకొని ఉమ్, ఉంటుంది. అలా ఉమ్, ఉత్సాహమయ్యి అలా ఉంది. ఉమ్, ఆ అహంకారం మిగిలే ఉంది కాబట్టి అక్కడ ఎరుకుతో కూడిన జ్ఞానం ఉన్నా కూడా వీడు దాన్ని గుర్తించలేడు. ఆ గుర్తించలేకపోతున్నాడు. ఆ శాంతిని వీడు నిద్రలో పొందలేడు. బయటకు వచ్చి చెప్తున్నాడు, ఉమ్, నేను ఉమ్, రాత్రి 8 గంటలు హాయిగా ఒళ్ళు తెలియక హాయిగా పడుకున్నాను అని వీడు బయటకు వచ్చి చెప్తున్నాడు. ఆ హాయి, ఆ ఆ యొక్క అవస్థ యొక్క ఆనందాన్ని వీడు బయటకు వచ్చి చెప్తున్నాడు. ఉమ్, అక్కడ ఆనందం ఉన్నా వీడు ఆ అహంకారం మిగిలే ఉంది కాబట్టి ఆ నిద్రలో ఆ ఎరుకతో కూడిన జ్ఞానం ఉన్నా కూడా వీడు దాన్ని గుర్తించలేకపోతున్నాడు. నిజానికి వీడు అసలు ఏ అవస్థ తీసుకున్నా కూడా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, లేకపోతే సుషుప్తిలో ఏ అవస్థ తీసుకున్నా నేనున్నాను అన్న అహంస్ఫురణ ఉన్నది. జాగ్రత్త అవస్థలోనూ ఉన్నది, సుషుప్తిలోనూ ఉన్నది, ఉమ్, స్వప్నావస్థలోనూ ఉన్నది. నేనున్నాను అన్న అహంస్ఫురణ ఉండబట్టి వీడు ఈ మూడు ఉమ్, మూడు అవస్థల్లోనూ ఉన్నాడు. ఉన్నాడు. అవును. ఆ అది ఉమ్, అది అది ఆ పరిపూర్ణమైన జ్ఞానం, ఆ నేనున్నానన్న అహంస్ఫురణ ఉండబట్టి వీడు దాన్ని ఆధారం చేసుకొని జాగ్రత్త అవస్థలో వీడు వాడి పనులు వాడు చేసుకుంటున్నాడు. సుషుప్తిలో హాయిగా పడుకున్నాడు. స్వప్నావస్థలో సూక్ష్మ శరీరంతో తాదాప్యం చెంది ఉన్నాడు. మరి ఉమ్, ఈ కదలికలన్నీ, ఈ కదలికలు ఎట్టా వచ్చినాయి? ఆ నేనున్నానన్న అహంస్ఫురణ ఉంది కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని ఈ మూడు అక్కడ మనుగడ సాగిస్తున్నాయి అన్ని అవస్థల్లోనూ. ఉమ్, కాకపోతే ఉమ్, అక్కడ ఆ మూడు అవస్థల్లో అహంకారం మిగిలి ఉంది. అంటే బంగారం లేకుండా ఆభరణం ఎట్టా అయితే నిలవలేదో, ఆ ఉమ్, నేనున్నానన్న అహంస్ఫురణ లేకుండా ఈ మూడు అవస్థలు మనుగడ సాగించలేవు. అవును. ఆ ఉమ్, ఈ మూడు అవస్థలకి ఆధారమైన నేనున్నానన్న అహంస్ఫురణ ఉంది. అది నీ స్వరూపం. యాక్చువల్ గా వీటితో సంబంధం లేదు. ఉమ్, ఈ ఉమ్, ఇండిపెండెంట్ గా ఉంది. వీటి మీద డిపెండ్ కాకుండా, అది అది బందీ కాకుండా స్వేచ్ఛగా నేనున్నాన్న అహంస్ఫురణ ఈ మూడు అవస్థలకి అతీతంగా ఉన్న తుర్యాతీతమైన నాలుగో అవస్థకి ఉన్నది అది. అంటే ఉమ్, అంటే ఈ అవస్థలకి ఆధారమైన దీని మీద డిపెండ్ కాకుండా అది స్వేచ్ఛగా బందీ లేకుండా తను తాను తెలుసుకుంటూ ఉన్నది జ్ఞాన వృత్తి చేత. ఉమ్, ఉమ్, కాకపోతే ఏంటంటే ఇక్కడ మూడు అవస్థల్లో వీడు అహంకారం మారుతూ ఉంది. ఈ మారేది సత్యమా అనేది ఇక్కడ మనము వివేక విచక్షణ ద్వారా మనకి, ఓహో ఈ అహంకారం మారుతూ ఉంది, ఈ దృశ్యాలు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు మన ప్రపంచంలో ఈ ఈ ఏ దృశ్యమైనా సరే అది మారుతూ ఉంది. ఇప్పుడు తెర మీద దృశ్యాలు ఎన్నో మారుతూ ఉన్నాయి. ఉమ్, ఒకసారి నదీ ప్రవాహం రావచ్చు, ఒకసారి అగ్నిగుండాలు రావచ్చు, ఒకసారి ఇంకొకటి రావచ్చు. దృశ్యాలు మారుతున్నాయి. ఏ దృశ్యము తెరనికి అంటట్లేదు, తెరకి తెరని ఏమీ బాధింప బాధింపజేయట్లేదు. అగ్ని వచ్చి తెరని కాల్చట్లేదు, నీరు ఉమ్, వచ్చి తెరని తడపట్లేదు. ఆ ఇంకొకటి వాడేదో ఒక దృశ్యంలో వాడు భావోద్వేగం అవుతాడు. ఆ భావోద్వేగం అయినప్పుడు తెరకేమీ అంటట్లేదు, తెరగానే ఉంది.
ఉమ్, కానీ ఈ తెర ఈ ఈ దృశ్యాలన్నిటికీ ఆధారంగా ఉంది. నువ్వు ఇక్కడ అవును. ఏదైనా చేసుకో. నువ్వు భావోద్వేగం అవుతావా, లేకపోతే నువ్వు దుఃఖిస్తావా, లేకపోతే ఆదాపం చెందుతావా, లేకపోతే నువ్వు బందీ అవుతావా, నీ ఇష్టం. తెరకి ఉమ్, సంబంధం లేదు. నేనున్నానన్న ఉమ్, ఆలోచన ఉన్నది. ఈ మూడు అవస్థల్లోనూ ఉన్నది. మూడు అవస్థలకు ఆధారంగా ఉన్నది. ఇటుపక్క ఏమి జరిగినా ఆ తెరకి అంటనట్టుగా నేనున్నానన్న అహంస్ఫురణకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అంటే నీ ఇంద్రియాలకు కానీ, నీ బుద్ధికి కానీ, నీ యొక్క మనస్సుకు కానీ, నీ ఆలోచనలకు కానీ, నీ సంసారానికి కానీ, నీ యొక్క భార్యా పిల్లలకు కానీ, నీ యొక్క నువ్వు చేసే వ్యక్తిగత స్వార్థ స్వభావానికి కానీ, దేనికి అసలు ఈ సృష్టికి కానీ దేనికి సంబంధం లేకుండా నీ ఉనికి ఏదైతే ఉన్నదో, నేనున్నానన్న అహంస్ఫురణ ఏదైతే ఉన్నదో అది వీటన్నిటికీ ఆధారంగా ఉన్నది. కాకపోతే దానికి సంబంధం లేకుండా ఉన్నది. ఉమ్, సూర్యుడు ప్రకాశం మనకి సూర్యుని వెలుగు పడని చోటంతా ఉండదా? లేదు కదా. సూర్యుని వెలుగు అవును. అది సూర్యుడు గనక పార్షియాలిటీ చూపిస్తే, అంటే పక్షపాతం గనక చూపిస్తే, నేను ఈ భక్తుడి మీదే పడాలి, ఈ ప్రాంతంలో అవును. వెలుగు చూపించాలి, ఈ ప్రాంతంలో చీకటిని ఇవ్వాలి అని అనుకుంటే ఉమ్, అంతా ఉమ్, గందరగోళంగా ఉంటుంది ఈ సృష్టి మాయ అంతా. ఎవరి మీద ఉమ్, ఉమ్, పార్షియాలిటీ ఉండదు భగవంతుడికి. అలానే ఉమ్, ఈ చైతన్యానికి ఎవరి మీద పార్షియాలిటీ ఉండదు. అది ఉమ్, వాడు వాడు మంచివాడా, చెడ్డవాడా, లేక బీదవాడా, లేకపోతే రాజా, బీదవాడా, లేకపోతే పండితుడా, పామరుడా, వీడు అదృష్టం ఉన్నా దురదృష్టం ఉన్నా, వీడికి వీడికి ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా వేటితో సంబంధం లేదు. కానీ ఉమ్, ఆ ఈ మాయ అన్నిటికీ సమస్తానికి వెలుగునిస్తుంది. ఆ సూర్యుడు ఎట్లయితే ఉమ్, ప్రపంచాన్ని అన్నిటికీ ఆ సూది మన దూరం ఎక్కడైతే ఉందో అంత దాకా వెళ్ళి వెలుగునిస్తుందో, అలానే ఈ చైతన్యము ఈ సృష్టి అన్నిటికీ కారణభూతమైంది. అంటే ఆ యొక్క చైతన్యాన్ని, ఆ వెలుగుని ప్రసారింపజేస్తుంది. నేనున్నానన్న అహంస్ఫురణ. అందుకే ఉమ్, ఆ సూక్ష్మం దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు అన్నిట్లోనూ ఆ మార్పు చెందుతున్నాయి, కదలికలు వస్తున్నాయి. అంటే కారణము నేనున్నానన్న అహంస్ఫురణ. అది వీటన్నిటికీ సంబంధం లేకుండా ఉన్నది. అది స్వేచ్ఛగా ఉమ్, ఉంది. తను తాను తెలుసుకుంటూ రమించుకుంటూ ఉన్నది. అదే కదా ఇప్పుడు గురువు మేధా దక్షిణామూర్తి ఆ యొక్క గురువాసనంలో కూర్చుంటాడు కదా. సనక సనన్నాదులు నలుగురు వస్తారు, ఆయన అవును. కూర్చుంటాడు. వీ ఆయన మౌనంలోనే ఉన్నాడు. వీళ్ళు కూడా చాలా పరిపక్వత చెంది అవును. ఉన్నారు. అవును. వీళ్ళకి ఏవో అంటే వీళ్ళు వృద్ధులు, ఆయనేమో యువకుడు. వీళ్ళకేంటి ఆ కొన్ని సంశయాలు వచ్చినాయి ఈ జ్ఞానం మీద. అప్పటికే వీళ్ళు బాగా పరిపక్వత చెంది ఉన్నారు. వచ్చారు, కూర్చున్నారు, ఏమీ మాటలు లేవు. ఆ మౌన భాష ఏదైతే ఉందో అది హార్ట్ టు హార్ట్ టాక్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది ఇద్దరికి. అటుపక్క వీళ్ళకి ఇద్దరూ మౌనంలోనే ఉన్నారు. కళ్ళు మూసుకొని మౌనంలోనే ఉన్నారు. ఆ ఆ జ్ఞానము ఆ హృదయంలో చేరి ఆ వాళ్ళకి పరిపక్వత ఉంది అప్పటికే. ఆ హృదయంలో ఉన్న ఆ అజ్ఞానాన్ని వీళ్ళకి తొలగించింది. కేవలము ఉమ్, మౌనం ద్వారా. మాట లేదు, భాష లేదు, ఏమీ ఉమ్, సైగలు కూడా లేదు. ఆయన వీరాసనంలో ఉమ్, కూర్చున్నాడు. ఆత్మనిష్టలో తను తాను రమించుకుంటూ ఉన్నారు. వీళ్ళు నలుగురు ఉమ్, వచ్చారు. నలుగురు వచ్చి వీళ్ళు కూర్చున్నారు. వీళ్ళు కూర్చుని ఉమ్, హార్ట్ టు హార్ట్ టాక్ అయిపోయింది. చక్కగా ఆ ఆ యొక్క అజ్ఞానము తొలగిపోయింది నలుగురిలోనూ. ఉమ్, అందరూ ఆత్మనిష్టలో నిమగ్నమైపోయారు. ఉమ్, దీని అర్థం ఏంటంటే, అంటే మౌనానికి అంత శక్తి ఉన్నది. ఆ అది మాట్లాడకపోయినా గురువు ఉన్నాడు. గురువు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ ప- ఇప్పుడు ఇప్పుడు భగవాను ఇప్పుడు మనకి కొన్ని వేల ప్రశ్నలు చెప్పారు. ఆ ప్రశ్నలు ఏ ఒక్కటి వ్యక్తి భావనతో చెప్పింది కాదు. ఒక వ్యక్తి ఉమ్, భావనతో అదే ఇక్కడ చెప్తున్నారు. ఒక వ్యక్తి భావనతో, ఒక స్వార్థ స్వభావాన్ని తో ఆ యొక్క శవబుద్ధితో చెప్పింది కాదు. అన్ని ప్రశ్నలు ఆత్మనిష్టలో ఉండి చెప్పారు. ఎందుకంటే అది ఉమ్, మనము బాగుపడటానికి, మనకు ఆ యొక్క ఆ జ్ఞానాన్ని అందించడానికి ఆయన వ్యక్తి భావం లేకుండా ఆత్మనిష్టలో ఉండి, అంటే ఆ యొక్క ఆ హృదయంలో ఆయన ఆ జ్ఞానము తిష్ట వేసుకొని కూర్చొని ఆ నాలుకని వాడుకొని అలా ప్రవాహం వచ్చింది. ఆ జ్ఞాన ప్రవాహం, ఆ జ్ఞాన భాండాగారం ఆయన చేత పైకి పెళ్ళుబోకింది. అన్ని ప్రశ్నలకి సమాధానాలు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి అన్ని సంశయాలకి సమాధానాలు చెప్పారు.
అంటే కొంతమంది ఇప్పుడు మౌన భాష ద్వారా ఆల్రెడీ పరిపక్వత చెందిన వాళ్ళు ఆయన ఎదురుగా కూర్చున్నారు హాల్లో, హార్ట్ టు హార్ట్ టాక్ అయిపోయింది. వాళ్ళు భగవాన్ ఏం మాట్లాడాలా, వచ్చిన భక్తుడు ఏం మాట్లాడాలా, ఇద్దరు ఆయన వీరు పరిపక్వత చెంది ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞానము ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ సంశయాలు లేకుండానే ఆయన అడగాల్సిన ప్రశ్నకి సమాధానం వచ్చి హాల్లోంచి లేచి వెళ్ళిపోయిన భక్తులు ఉన్నారు. అంటే ఇదంతా ఆ మౌన భాష, ఇదంతా ఇదంతా నేనున్నానన్న అహంస్ఫురణ ఉండబట్టి ఇటువంటి సంశయాలకన్నిటికీ సమాధానం దొరికేసింది. అదే చెప్తారు, ఇప్పుడు నువ్వు ఆ ప్రపంచం ఓకే ఉంది, ప్రపంచం జోలికి నువ్వెందుకు, ప్రపంచ సంగతి ప్రపంచం చూసుకుంటుంది. ఆ ప్రపంచాన్ని సృష్టించిన ఎవరైతే ఉన్నాడో ఆ ఈశ్వరుడు వాడు చూసుకుంటాడు, నీకెందుకు. ప్రపంచము కుక్కతోక వంకర లాంటిది అంటారు, దాన్ని నువ్వు సరిచేయలేవు. అందుకే భగవాను నేనెవరు పుస్తకంలో చెప్తారు, నీవు వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశింపరాదు, ఇతరుల్ని ద్వేషింపరాదు, రాగద్వేషములు రెండూ విడవలసిందే అని చెప్తారు. అంటే అదే చెప్తారు, వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అంటారు. అంటే ముందు నువ్వెవరో తెలుసుకో, నువ్వు ప్రపంచం సంగతి, అసలు ప్రపంచం సంగతి ఇతరుల సంగతి నీకు అనవసరం. నీవు ప్రపంచం సృష్టించిన సంగతి ఆ ప్రపంచం చూసుకుంటుంది, ఆ సృష్టించిన భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ నీవు దేని గురించి దుఃఖించాల్సిన అవసరం లేదు, నువ్వు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నీవు ఆల్రెడీ ఆత్మస్థితిలో సంస్థితుడివై ఉన్నావు. నీవు పరిమితుడు కాదు, నీవు అనంతుడివి. కాబట్టి నీవు ఈ పరిమితమైన భావము నీకు ఎలా కలిగిందంటే, ఇదిగో ఈ అహంకారము, ఇది లేనిది ఉన్నట్లుగా నిన్ను పరిమితం చేసిందే తప్ప యు ఆర్ నాట్ లిమిటెడ్, యు ఆర్ అన్లిమిటెడ్, స్వేచ్ఛాపరుడివి. కాబట్టి అటువంటి స్వభావాన్ని విడిచిపెట్టాలి అంటారు. అంటే అది విడిచిపెట్టడం అంటే ఆ అనుగ్రహం, అంటే నీకు అదే గురువు చేసే పని, అదే అనుగ్రహము. నీలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్న ఆ యొక్క విషయ వాసనలు జన్మ జన్మల నుంచి ఏదైతే ఉన్నదో ఆ విషయ వాసనలు ఆ లోపల ఉండి అవన్నీ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్న ఆ యొక్క వాసనలు అన్నిటినీ నీకు తెలియకుండా, అంటే నీ గుట్టుకు కూడా తెలియకుండా వాటిని సమూలంగా నిర్మించేస్తాడు, మూలంతో సహా పెకిలించేస్తాడు. అది గురువు చేసే అనుగ్రహము. అనుగ్రహం అన్నా ఆత్మన్నా అంతా ఒక్కటే. ఆత్మ వ్యక్తం అవటం అంటే అనుగ్రహం నీ మీద వ్యక్తం అవటమే. ఇక్కడ ఇది పూర్తిగా విడిచిపెట్టాలంటే వీడి వల్ల కాదు. అహంకారాన్ని, ఒక వ్యక్తి భావనని, ఆ శవబుద్ధిని తనకు తానుగా వీడు విడిచిపెట్టలేడు. కారణం ఏంటంటే వీడికి ఎగ్జిస్టెన్స్ లేదు, ఉనికి లేదు. ఉనికి లేదు అంటే వీడు స్వయం ప్రకాశమైన జ్ఞానము కాదు, వీడు ఒక దాని మీద ఆధారపడి ఉన్నాడు. ఆధారపడి ఇప్పుడు ఒక పనిముట్టు ఉంది, యజమాని చేతిలో ఆధారం ఉంది. ఆ యజమాని ఎట్టా చెప్తే ఆ పనిముట్టు అట్టా చేస్తుంది. ఆ పనిముట్టు ఏదన్నా తనకు తానుగా ఏం చేసుకోగలదా, ఏమీ చేసుకోలేదు. సో వీడు కూడా, వీడికి తెలియకపోయినా వీడు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు, వీడికి ఉనికి లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. అసలు వీడికి ఆ ఎగ్జిస్టెన్సే లేదంటున్నారు కదా గురువు గారు. అసలు అహంకారమే కదా. ఆ లేనిది ఉన్నట్లుగా ఆ భ్రమ కలగడానికి కారణము ఈ స్వయం ప్రకాశమైన జ్ఞానం ఉండబట్టి వీడు పైకి పెట్టరేగిపోతున్నాడు, వీడు రెచ్చిపోతున్నాడు. నిజానికి వీడు హీరో కాదు, జీరో. కాబట్టి ఈ విడిచిపెట్టాలంటే వీడి వల్ల కాదు. వీడు సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది, అసలు సమస్య లేకపోతే పరిష్కారం ఎక్కడ? మనస్సు ఏంటే దాన్ని విడిచిపెట్టాలి. ఆ యొక్క అహంభావం దాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు మా అహంభావమే లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చి విడిచిపెడతాడు వీడు? విడిచిపెట్టలేడు కదా. మరి ఏం పెట్టాలి ఇక్కడ అంటే ఆ భ్రమ, అంటే ఆ అపోహ, ఆ కల్పన, అది ఉందా? లేదు, ఎండమావ లాంటిది. దూరం నుంచి చూస్తాము, తార్ రోడ్ లో ఏదో ఒక నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ సూర్య కిరణాలు వాటి మీద పడి అక్కడ ఒక నీటి ప్రతిబింబం లాగా నీటి ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. దగ్గరికి అది లేదు, అనుకుంటుంది. దగ్గరికి అక్కడ లేదు, నీరు లేదు. అంటే ఏంటి? నీకు ఆ లేనిది ఉన్నట్లుగా భ్రమ కలగజేస్తుంది. ఒక కల్పన, ఒక భ్రాంతి, ఒక ఇల్యూషన్, ఒక ఇమాజినరీ వరల్డ్. ఇప్పుడు ఒక కళ కంటాము, కళ నిజమా? కాదు కదా. ఈ అహంకారమే చెప్తుంది కళ నిజం కాదని. పులొచ్చి దూకింది, మంచం మీద లేచి గబుక్క లేచి కూర్చున్నాడు. మరి ఇదంతా నిజమా? వాడికి కల్లో ఇప్పుడు అప్పటిదాకా వాడి శుభ్రంగా పెళ్లి భోజనం చేసి వచ్చాడు,
కలగన్నాడు. వాడు ఏదో శ్రమ చేస్తున్నట్టు, కట్టెలు కొట్టినట్టు, అడవిలోకి వెళ్ళినట్టు, శుభ్రంగా లేచి బాగా ఆకలేసింది. ఆకలేసి ఇక చెమటలు గారిపోతున్నాయి, ఆకలేసింది. అప్పుడే పెళ్లి భోజనం వచ్చి శుభ్రంగా గుర్రబెట్టి స్వప్నంకి వెళ్ళాడు, అక్కడ కష్టపడ్డాడు, ఆకలేసింది. మళ్ళీ వెంటనే లేచాడు. ఆకలేసింది కదా అని చెప్పి లేచి కూర్చొని ఏం తిందామా అనుకున్నాడు. వాడికి ఏం తింటాడు? కడుపు నిండుగా ఉంది వాడికి. అరే కళ ఆల్రెడీ నేను తిన్నా కదా, ఇక నా కొత్తగా ఇక ఇది కళ అని అప్పుడు వాడికి తెలిసి మళ్ళీ పడుకున్నాడు. అంటే ఏంటి, ఒక ఇమాజినరీ వరల్డ్ ఆ మనసు తన లోపల నుంచి వచ్చి ఒకటి క్రియేట్ చేసింది. తన లోపలే ఉన్నది ఒకటి క్రియేట్ చేసి అది నిజం అనిపించింది వాడికి. మళ్ళీ మేల్కోగానే వాడికి అది కళ కాదు, ఇదంతా అబద్ధము, అసలు ఇది కళ, శుభ్రంగా తిన్నవాడికి ఇంకా నేను మళ్ళీ ఏం తింటానని మళ్ళీ పడుకున్నాడు. అంటే ఏంటి దీని అర్థము? ఇదంతా ఆ మనసు కల్పించిన మాయా, ఆ దేహం కల్పించిన మాయా, అంతే తప్ప నిజంగా వీడికి ఎటువంటి భ్రమ లేదు. కాబట్టి దేన్ని విడిచిపెడతాడు మరి? వాడి నిజంగా వాడికి భోజనం చేస్తే కళ భోజనం ఇప్పుడు బయటకు వచ్చి భోజనం చెయ్యాలి కదా, భోజనం చేస్తాడు. ఆల్రెడీ తిన్నవాడికి ఇంకా మళ్ళీ భోజనం ఏంటి? కాబట్టి ఆ లోపల ఉన్నదే సృష్టించింది ఆ మాయ. అదే దక్షిణామూర్తి శ్లోకంలో చెప్తారు, ఆ మాయా కల్పిత అని ఒకటి శ్లోకం ఉంది. ఆ మాయ కల్పిస్తుందట, ఆ భ్రమను కల్పిస్తుంది, పెట్టేది ఏం లేదు. ఆ భ్రాంతి పోగొట్టాలి. అంటే ఆ భ్రాంతి ఎలా పోగొడుతుందంటే ఆ గురువు అనుగ్రహం చేత. ఇక్కడ అంటే మళ్ళీ అదే గురువు గారు చెప్తారు, ఒక భ్రాంతి వచ్చి ఈ భ్రాంతిని పోగొడుతుంది. అంటే జ్ఞాన వృత్తి చేరి, అంటే గురువు అనుగ్రహం అంటే ఇక్కడ అప్పటిదాకా వీడు దేహాత్మ బుద్ధి కలిగిన వాడు, అంటే లేనిది ఉన్నట్లుగా ఊహించుకున్న వీడికి ఆ అనుగ్రహం, ఆత్మ అనుగ్రహం కురిపించినప్పుడు అక్కడ ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ భ్రాంతిని తొలగిస్తుంది. అంటే ఇది రావటము, ఇది తొలగటము. అంటే మేఘము అడ్డుగా ఉంది సూర్యుడికి, గాలి వచ్చింది, మేఘాలు వెళ్ళిపోయినాయి, సూర్యుడి ప్రకాశము అక్కడ దర్శనం జరిగింది. అంటే ఏంటి, కొత్తగా వాడికి దర్శనం ఇవ్వలేదు, అంతకు ముందే సూర్యుడు, కేవలం మేఘాలు తొలగినాయి. అలానే ఈ జ్ఞానం వచ్చి చేరి, ఈ జ్ఞానవృత్తి చేరి ఈ యొక్క భ్రమను తొలగించింది. ఈ భ్రమ అంటున్నాం కదా మనము, ఇది అంటే అంటే ఇది తొలగించడము ఎంత భ్రాంతో, ఈ వచ్చి చేరటము అంటే ఆత్మ సాక్షాత్కరించడం కూడా అదే భ్రాంతి. అంటే ఒక భ్రాంతిని మనం తొలగిస్తున్నాం అంతే. ఆ మేఘం అడ్డొచ్చినట్టుగా ఉంటుంది. నిజానికి మేఘము అడ్డు రాలా, మేఘం అడ్డు ఉన్నా, ఆ మేఘం అడ్డు లేకపోయినా సూర్యుని యొక్క ప్రకాశము దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నది. వీడు మేఘం అడ్డొస్తే వీడు సూర్యుడు లేడు అని వీడు అనుకుంటున్నాడు. వీడు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు లేడు అని చెప్పడానికి మనం ఆస్కారం లేదు కదా. కాబట్టి ఇది చెప్తున్నారు ఇక్కడ. అంటే స్వార్థ స్వభావాన్ని మానవుడు పూర్తిగా విడిచిపెట్టాలి అంటే వీడి చేతుల్లో లేదు. ఎందుకంటే వీడికి ఉనికి లేదు కాబట్టి. తర్వాత ఏమంటున్నారు, ఈ అసత్యమైన ఈ అనాత్మను త్యజించడమే నిజమైన సన్యాసము. మళ్ళీ ఇది సత్యమేం కాదు. మరి ఇప్పుడు అవస్థల్లోనూ మారేది సత్యం ఎట్లా అవుతుంది? సత్యం అంటే పర్మనెంట్ గా ఉండేది, అన్ని అవస్థలకు అతీతంగా ఏదైతే ఉన్నదో మార్పు చెందకుండా అది మాత్రమే సత్యము. అదే నేనున్నానన్న అహం స్ఫురణ, అది సత్యము. అది చేసుకొని ఈ అవస్థలు మారుతూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనము ఎన్నో దృశ్యాలు చూస్తున్నాం. ఒక దృశ్యం అంతెందుకు, మన ఆలోచన, ఇప్పుడు పుట్టిన ఆలోచన మళ్ళీ నశిస్తుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ నశిస్తుంది. మన మనసులో ఒకసారి సుఖం ఏర్పడుతుంది, ఒకసారి దుఃఖం ఏర్పడుతుంది, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆనందం ఏర్పడుతుంది. రకరకాలుగా మార్పు చెందుతూ ఉంది మన మనస్సే. అలా మన ఆలోచనలే మారుతున్నాయి. ఏది సత్యం అవుతుంది? ఇవన్నీ తాత్కాలిక సత్యాలు, పర్మనెంట్ కాదు. తాత్కాలికంగా అది సత్యం అనిపించవచ్చు మనకి, తాత్కాలికంగా సత్యం అనిపించవచ్చు. మనం అరుణాచలము మనకు సత్యం అనిపించవచ్చు, అక్కడ ఉండొచ్చు, గిరి ప్రదక్షిణ అవన్నీ సత్యం అనిపించవచ్చు, మన కళ్ళకు కనిపిస్తుంది. మరి అది పర్మనెంటా? అది వస్తువు ఏదైనా సరే, అది కొండ అయినా సరే, అది కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. వెంకటేశ్వర స్వామి కూడా కాలగర్భం, ఇప్పుడు అది కాలగర్భంలో అది కూడా ఒక మనం మాయలో ఏది తీసుకున్నా సరే ఆ దృశ్యము అవన్నీ కాలగర్భంలో కలిసిపోవాల్సింది. అవన్నీ సత్యాలేం కాదు, తాత్కాలిక సత్యాలు, పర్మనెంట్ కాదు. అటువంటి అసత్యమైన ఈ అనాత్మను త్యజించడమే నిజమైన సన్యాసము అంటారు. సన్యాసం ఇక్కడ మళ్ళీ ఇప్పుడు
అనాత్మను త్యజించడమే నిజమైన సన్యాసము. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వేదో బట్టలు మార్చుకొని కాషాయ వస్త్రాలు ధరించి బంధుమిత్రులని ఈ భార్య పిల్లల్ని వదిలేసి ఏ అడవుకో వెళితే అది సన్యాసం కాదు. నువ్వు అక్కడికి వెళ్ళినా ఇదే మనస్సు ఉంటుంది, అక్కడికి వెళ్ళినా ఇదే అహంకారం ఉంటుంది. అలాగే బట్టలు మార్చినంత మాత్రాన అహంకారం పోదు. కాషాయ వస్త్రాలు ధరిస్తే ఇక మనకేముంది, ప్రతివాడు కాషాయ వస్త్రాలు ధరించుకుంటాడు, జ్ఞాన జ్ఞానంలో సంస్థుడు అయిపోతాడు. అట్లా ఉండదు కదా ఇది. సో కాషాయ వస్త్రాలు ధరించిన వీడు భార్యా పిల్లల్ని బంధువుల్ని వదిలేసి అడవులకు వెళ్ళినా, అరుణాచలం వెళ్ళి అక్కడ ఎక్కడ వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, కాశీ వెళ్ళినా ఇదే మనస్సు అక్కడ ఉంటుంది. మళ్ళీ ఇదే అహంకారం. మళ్ళీ మారదు, మార్పు చెందదు. అది ఇక్కడికి చేయాల్సింది ఏంటి? ఆ నిజమైన సన్యాసం ఏంటంటే, నీలో ఉన్న ఆ దేహాత్మ బుద్ధిని వదిలించుకుంటమే నిజమైన సన్యాసం. సత్తు ప్లస్ సత్యము, ఆ సత్యంతో ఆ కూడి ఉండటము నిజమైన సన్యాసం. ఆ సత్యం ఏదైతే ఉన్నదో, నేనున్నానన్న అహంస్ఫురణగా సంస్థలు అవటమే నిజమైన సన్యాసము. ఇక్కడ సన్యాసం అంటే బట్టలు మార్చుకుంటాం కాదు. కాబట్టి మార్చుకున్నంత మాత్రాన నీ మనసు మారదు. అదే మనస్సు, అదే అహంకారము, అదే ఆలోచనలు అవే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా అవే. నువ్వు అరణ్యానికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి వెళ్తాడు. అరే, నా పిల్లలు ఏం చేస్తున్నారు, నా భార్య ఏం చేస్తుంది, వాళ్ళకి ఆహారం, వాళ్ళ సంపాదన ఎట్ట సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఎట్ట చేస్తున్నారు, నేను ఇక్కడికి వచ్చాను, నా పరిస్థితి ఏంటి, మళ్ళీ ఇవే ఆలోచనలు. లేదు అక్కడికి వెళ్తే ఇప్పుడు అదే కదా భగవాను ఏమంటారు, నన్ను తీసుకొచ్చి నేనేదో మామూలుగా గోచిగుట్ట కట్టుకొని అరుణాచలం వచ్చాను, మళ్ళీ నాకు ఇక్కడ ఏమయ్యా నేను అన్ని వదులుకో నేనుకు వస్తే మళ్ళీ నాకు ఇక్కడ ఒక కొత్త సన్యాసం మళ్ళీ ఇక్కడ నాకు సృష్టించారు వీళ్ళు. వంట అన్నారు, వంటిల్లు ఇదేంటి గదులు అన్నారు, ఆశ్రమం అన్నారు, ఈ డెవలప్మెంట్ అన్నారు, గుడి అన్నారు, శివాలయం అన్నారు, సమాధులు అన్నారు. ఈ మళ్ళీ ఇదంతా ఒక పెద్ద సంసారము, కొత్త సంసారం అయిపోయింది. కొత్త సంసారం. నాకు ఒక సంసారం తెచ్చి పెట్టారు వీళ్ళు. నేనట్ట వదిలించుకోని దీని గురించి అంటారు కదా చమత్కారంగా. అంటే పాపం అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ గోల తప్పదు. వాడు మళ్ళీ తిరుపతి వెళ్ళినా అక్కడ ఒక రేకుల షెడ్ వేసుకోవాలి, వాడికి ఒక ఇల్లు ఏర్పరచుకోవాలి, గ్యాస్ స్టవ్ అవన్నీ పెట్టుకోవాలి, వండుకోవాలి, వాడి తిప్పలు వాడు పడాలి. మళ్ళీ వాటి గురించి వాడి తిప్పలు వాడుకుంటే. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇదే మనస్సు ఉంటుంది. కాబట్టి నిజమైన సన్యాసం ఏంటంటే ఆత్మలో సంస్థితులు అవటమే నిజమైన సన్యాసం ఇక్కడ. అంటే అసత్యమైన ఈ అనాత్మను త్యజించడం అంటే వీడి చేతుల్లో లేదు. కాబట్టి ఆ దేహాత్మ బుద్ధి నుంచి విడుదల పొంది ఆత్మలో సంస్థులు అవటమే నిజమైన సన్యాసము. కాబట్టి సన్యాసం అంటే కాషాయ వస్త్రాలు బట్టలు మార్చినంత మాత్రాన ఈ అహంకారము నశించదు. కేవలము ఆ భ్రాంతి తొలగేది కేవలము ఆ అనుగ్రహంతో, ఆత్మ యొక్క అనుగ్రహంతో, ఆ గురువు యొక్క అనుగ్రహంతోనే వీడు ఆత్మలో సంస్థుడు అవుతాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఏంటంటే కొత్తగా వస్తుందని అనుకుంటాం, మనం పదాలు ఇలా చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ ఆత్మలో వీడు ఆల్రెడీ సంస్థుడై ఉన్నాడు. వీడు కొత్తగా లేదు, సాధించేది లేదు, ఇక్కడ సాధించాల్సిందంటూ ఏమీ లేదు. వీడు కొత్తగా వీడి ఒళ్ళో వచ్చి పడ్డది ఏమీ ఉండదు. వీడికి ఏదో అంటే అనుగ్రహం రావటము, ఇది తొలగటము, వీడు అక్కడ ప్రకాశించడము, ఇదంతా అలా చెప్పడానికి అలా చెప్తున్నారు. కానీ వీడు ఆల్రెడీ సంసిద్ధుడై ఉన్నాడు కదా. ఇప్పుడు ఇదంతా ఒక ప్రాసెస్ లాగా మనకు అట్లా అనిపిస్తుంది. అంటే అనుగ్రహం అంటే మళ్ళీ అనుగ్రహం అంటే మళ్ళీ బయట నుంచి రావాలి అదేదో అనుకుంటాం. అలా కాదు. ఆత్మ వ్యక్తం అవటం అంటే అనుగ్రహం వ్యక్తం అవటమే ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సిద్ధించి ఉన్నది సద్వస్తు. దాన్ని కొత్తగా వీడు తెలుసుకోవాల్సిందంటూ ఏం లేదు, కొత్తగా సాధించాల్సిందంటూ ఏం లేదు. యు ఆర్ దట్ ఓన్లీ అంటున్నారు కదా. నువ్వు అదే ఉన్నావు. మహావాక్యాలు కూడా అదే చెప్తున్నావు కదా. నీవు అదే ఉన్నావు, అహం బ్రహ్మాస్మి తత్వమసి, నీవు అదే ఉన్నావు, అహం ప్రజ్ఞానం బ్రహ్మ. ఇవన్నీ వేదాలన్నీ ఆ మహావాక్యాలతో ముగించాయి. ఎందుకంటే వీడు అదే ఉన్నాడు. కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ సిద్ధించి ఉన్న సద్వస్తువుని కొత్తగా సిద్ధించుకునేది ఏంటి? కొత్తగా కాకపోతే ఏంటంటే ఆ యొక్క ఇల్యూషన్ ఏదైతే ఉందో అది తొలగుతుంది అంతే. అది కూడా ఆ భ్రాంతి, ఈ అనుగ్రహం అనే ఒక భ్రాంతి చేరి ఈ భ్రాంతిని తొలగిస్తుంది. అప్పుడు అది ఆ భ్రాంతి తొలగినప్పుడు ఉన్నది జ్ఞానం మాత్రమే అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఎస్టాబ్లిష్ అయినప్పుడు అది నిజమైన సన్యాసం. ఆ స్థితిలో ఉండటమే నిజమైన సన్యాసము. కాబట్టి ఇక్కడ ఈ ప్రపంచానికి బందీని చేసి వ్యక్తిగత అహంకార
స్వార్థ స్వభావాన్ని మానవుడు పూర్తిగా విడిచిపెట్టాలి. అసత్యమైన ఈ అనాత్మను త్యజించడమే నిజమైన సన్యాసము. ఇదండి. ఇంకా మనకి 1 మినిట్ 1.5 మినిట్ ఉంది. పూర్తిగా వివరించారు రవి గారు. ఇంకేం కావాలి? గురుగారు చెప్పినట్టే యాజ్ ఇట్ ఈస్ గా అట్లానే ఉంది. ఇంకా శ్రీనివాసరావు గారు చెప్తారేమో కొంచెం. వ్యక్తిత్వం ఏర్పడి ఆలోచనలు వచ్చి తనకు తాను అనుకుంటున్నాడు బందీని, తాను వెళ్ళి బందీ అయిపోయాను అనుకుంటున్నాడు. తాను వాటితో బంధం ఏర్పరచుకుంటున్నాడు. తానే వాటిని కౌగిలించుకుంటున్నాడు. సంసారాన్ని కానీ, వస్తువులను కానీ, ఆస్తులను కానీ, ప్రదేశాలను కానీ తను వెళ్ళి పట్టుకుంటున్నాడు తప్ప వచ్చి ఈయన పట్టుకోవాలా. ఈయన వెళ్ళి పట్టుకుంటున్నాడు. నా ఇల్లు, నా సంసారం, నా ప్రపంచం, నా ఉద్యోగం, నా సంస్థ, నా దేశం, నా గ్రామం, నా కమ్యూనిటీ అని చెప్పని అవి వచ్చి ఈయన అడగడాలు నన్ను పట్టుకున్నాడు. ఈయన వెళ్ళి పట్టుకుంటున్నాడు. ఈయన బందీ నుంచి విడుదల అవ్వాలంటే ఈయనే వదిలిపెట్టుకోవాలి. ఎవరో వచ్చి విడుదల చేయక్కర్లేదు. ఆ బంధం అన్నది అలా ఉంటుంది. రోజు మనందరం కూడా సన్యాసిస్తున్న వాళ్ళమే. ఎలా అంటే నిద్ర జారుతున్నప్పుడు